నమస్తే అండి. నా పేరు డాక్టర్ పి హరికృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్ ఇన్ ఎనల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. సాధారణంగా గ్యాస్ట్రైటిస్ అంటే మనకి స్టమక్ లోని లైనింగ్ లో ఏదైనా ఇన్ఫ్లమేషన్ అవడం వల్ల మనం గ్యాస్ట్రైటిస్ గా తీసుకుంటాము. దాని కారణాలు చూసుకున్నట్లయితే లేట్ నైట్ ఫుడ్స్ తీసుకోవడం కానీ, ఫ్రీక్వెంట్ గా ఫుడ్ స్కిప్ చేస్తూ ఉండడం, మసాలాలు కానీ, అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటా ఉండడం, నాన్ వెజ్ కానీ ఎక్కువగా గరం మసాలా ఎక్కువ వాడుతూ ఉండడం వల్ల మనకి ఇన్ఫ్లమేషన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటా ఉండడం, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనకి గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీటితో పాటు పరిమితికి మించి ఎక్కువగా మందులు వాడుతూ ఉండడం, లైక్ పెయిన్ కిల్లర్స్ అనేది, హెచ్ పైలోరీ అనే బ్యాక్టీరియా వల్ల కూడా ఈ గ్యాస్ట్రైటిస్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీన్ని నిర్ధారణ చేసుకోవడానికి ఎండోస్కోపీ అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరియు ఈ హెచ్ పైలోరీ నిర్ధారణకి కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు కూడా అవసరం పడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే పొట్ట నొప్పి రావడం, వాంతులు వచ్చిన సెన్సేషన్ ఉండడం కానీ, ఛాతి భాగంలో మంట రావడం కానీ, ఇలాంటి లక్షణాలు వస్తున్నట్లయితే మనకి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా నివారణ చేయాలి కానీ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకి ఆహార అలవాట్లు కానీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది తప్పనిసరి. మరియు ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియాని కన్ఫర్మ్ చేసినట్లయితే కొన్ని రకాల యాంటీబయాటిక్స్ కొన్ని వారాలు 2 నుంచి 4 వారాల దాకా వాడుకోవాల్సి వస్తుంది. మెడిసిన్స్ అనేవి డాక్టర్ సూచన మేరకే యూజ్ చేయాల్సి ఉంటుంది.